వెనక్కి వచ్చాను. ప్రసాద్ అన్న ప్రసాద్ అన్న ఆస్థాన బట్ అమీన్పేట అమీన్పేట చెప్పాను కదా దాదాపు ఈయన 28 దర్గా అమీన్పేటగా ప్రఖ్యాతించింది. దర్గా పదవి ప్రస్తుత పీఠాధిపతి వాడు నాన్నగారు. ఈయన ఫిర్యాదు దర్గా ఎందుకు ఫేమస్ అయింది? కూర్చోండి, మిగతా సైడ్ వచ్చి కూర్చుంటారు. అందరు సైడ్ రండి. ఈదుల్లా మధ్య ఎవరైతే మీరు ధ్యానం చేస్తారో ఇక్కడ కూడా ఆసనంలో కూర్చోండి. 2 లేదా 5 నిమిషాలు ధ్యానం చేయండి. మీ మనసులో ఏ కోరిక ఉందో అది అందుకోండి. ఒక్కసారి సమస్య విన్నపం స్వామి దగ్గర చెప్పుకొని ఇట్ట వస్తావు ఎవరు తిరిగి వెళ్ళరు. ఇక్కడికి కళ్ళందరూ అందుకే కూర్చోండి. అడిగాను అడిగినా అన్న కొంచెం సైడ్ వచ్చండి. నా ఇక్కడ ఫోటో లేదు. తిన్నాను 2 బ్యాటరీలు. తపస్సులో అభివృద్ధి శరీర ఆధారం మళ్ళీ దాంట్లో అభివృద్ధి కలిసి మోస్ట్ పవర్ఫుల్ ఎదురులా మాట స్వామి గారి ఒక్కసారి సమస్య స్వామి గారి సుమారు పరమపదించి కానీ నా తీవ్రమైన అభిప్రాయం సేమ్ ఈదుల్లా మధ్య ఇక్కడ కూడా ఆసనం 2 లేదా 5 నిమిషాలు స్నానం చేయండి. మీ మనసులో ఏ కోరిక అవన్నీ అనుకోలేదు. కూర్చోండి, మిగతా సైడ్ వచ్చి కూర్చుంటారు. అందరు సైడ్ రండి. కూర్చోండి అందరూ ఒకసారి నిలబడుతుంది. రైట్ చేయండి. సైడ్ సైడ్ కూర్చోండి. మధ్యలో
ప్రసాద్ అన్న ఈ దర్గా అఫీషియల్ ప్రసాద్ అన్న రిజిస్టర్ ఆస్థాన ఏ ఉంది బట్ అమీన్పేట అమీన్పేట అనమాట చెప్పాను కదా దాదాపు ఈయన ఈ దర్గా అమీన్పేటగా ప్రఖ్యాతించింది దర్గా పడవ ప్రస్తుత పీఠాధిపతి వాడు నాన్నగారు ఈయన పీరియడ్ దర్గా ఎందుకు ఫేమస్ కూర్చోండి మిగతా సైడ్ వచ్చి కూర్చుంటారు అందరు సైడ్ రండి సేమ్ దీనిలో మరి రెండు ఎవరైతే మీరు ధ్యానం చేశారో ఇక్కడ కూడా ఆసనం ధ్యానించండి 2 లేదా 5 నిమిషాలు ధ్యానించండి మీ మనసులో ఏ కోరిక ఉందో అది అన్నింటి ఒక్కసారి సమస్య విన్నపం స్వామి దగ్గర చెప్పుకోవడానికి విట్ట హస్తాలు ఎవరు తిరిగి ఇంతటి కళ్యాణాలు అందుకే కూర్చోండి అడిగాను అడిగినా అన్న కొంచెం సైడ్ వచ్చండి నా ఇక్కడ ఫోటో లేదు మీడియా మిత్రులందరికీ హలో అండి హాయ్. ఇప్పుడు రాజుగారికి అయితే సక్సెస్ అప్పుడు వచ్చాను గడపకి, మళ్ళీ వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుని గడపకి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఇప్పుడు అమీన్పీర్ దర్గాకి వచ్చాము దర్శించుకోవడానికి. ఇక్కడ నుంచి దువ్వూరు వెళ్తున్నాం. మా సినిమా ప్రొడ్యూసర్ వచ్చినవాడు గౌతమ్ సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాదర్ కాలం చేశారు, దాని పెద్ద కర్మకు వచ్చాము. ఈ సందర్భంగా నా ఫ్యామిలీ అక్షయ్ని కలవటం, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని అందరం కలవటం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రాజుగారి గది 4 ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. వచ్చినవాడు గౌతమ్ తర్వాత వచ్చినవాడు గౌతమ్ సినిమా డైరెక్టర్ కూడా వచ్చాడు కృష్ణ, తన ఈ మూవీ డైరెక్టర్. కలిసి మేమందరం వచ్చి ఇక్కడ పీర్ల స్వామి దర్గాకి వచ్చి దర్శించుకోవడం, అమీన్పీర్ దర్గాకి వచ్చి దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి అందరినీ కలిసి దర్శనం చేసుకుంటామని. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినవాడు గౌతమ్ రిలీజ్ అవుతుందండి, నవంబర్లో అనుకుంటున్నాం. దాని తర్వాత రాజుగారి గది 4 ప్లానింగ్లో ఉన్నాం. అందరు రాజుగారి గది ఎప్పుడు అంటున్నారు, సో రాజుగారి గది 4 స్టార్ట్ చేస్తాం. అది మీరు ఆ ఫ్రాంచైజీని మీరు ఎంత ఆదరిస్తూ ఉంటారో అలా వెళ్తూనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా రాజుగారి గది 4 ఎప్పుడైనా అడుగుతున్నారు పిల్లల నుంచి అందరూ. సో రాజుగారి గది 4 ప్లానింగ్ జరుగుతుంది, అది త్వరలో మీ అందరి ముందు అనౌన్స్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా కడపకే చెందిందేమో అది. ఇక్కడ మన పీర్ల స్వామి దగ్గరికి వచ్చినప్పుడు లైక్ హిందూయిజం గురించి చెప్తూ వాళ్ళ గురించి చెప్తూ అందరిని ఎంకరేజ్ చేయడం అనేది ఇక్కడ. అలాగే దేవుని గడప, అలాగే చర్చ్ కూడా చాలా ఫేమస్ అని విన్నాను ఇక్కడ. అంటే ముగ్గురికి సంబంధించింది ఒకే చోట ఉంటాం, నిజంగా అది 3 మతాలకు సంబంధించింది ఉండటం నిజంగా కడప వాసులు చేసుకున్న అదృష్టం అని అనుకుంటాం. మరి నేను ఎప్పుడు రాజుగారికి అది రిలీజ్ అయినప్పుడు వచ్చా, మళ్ళీ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఈసారి రాజుగారికి 4 స్టార్టింగ్ ముందే తీసుకొస్తా, ఒకసారి తీసుకొచ్చి. ఇప్పుడు ఇదివరకు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం తిరుపతి, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం. ఈసారి 100% అన్నయ్య గారిని కూడా తీసుకొని వస్తాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా ఆహ్వానం మేరకు సినిమా యాక్టర్ అశ్విన్ అన్న కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం రాజకీయంగా ప్రెస్ మీట్ ఏం కాదు, కేవలం ఒక ఫ్యామిలీ పర్సన్గా మా ఇంట్లో ఈరోజు నేను భోజనానికి ఆహ్వానించినందుకు ఆయన రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము దేవుని కడప దర్గా మరియు చర్చికి వెళ్ళి కడప ప్రజలందరూ బాగుండాలా, కుటుంబం బాగుండాలా, మా సినిమా కూడా బాగా జరగాలని
మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను హైదరాబాద్కు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.